హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? అబ్బో. ఇప్పుడు పెద్ద చాక్లెట్ ఉందనుకో, పెద్ద డబ్బులు ఎత్తుకెళ్ళండి. చిన్న చిన్న చాక్లెట్లు ఉంటాయే, వాటికి ఇచ్చిన డబ్బులు ఇవ్వండి. హాయ్ అండి, ముందుగా బర్త్డే గ్రీటింగ్స్ అనమాట. బెంగళూరులో ఉంటున్న మన సబ్స్క్రైబర్ నిత్య ప్రతి వీడియో కింద కామెంట్ అయితే పెట్టింది కదా, హాయ్ అన్న ఎలా ఉన్నారండి. వాళ్ళ బాబుది అయితే పుట్టినరోజు, మీరందరూ విష్ చేస్తారని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తరపున, మా ఛానల్ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జీవన్. హ్యాపీ బర్త్డే జీవన్. ఎన్నో పుట్టినరోజులు బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలినోని. ఎట్లా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి. ఝాన్సీ ఏమో పచ్చిమిరపకాయకి వెళ్తుంది, చూశారు కదా. నేనేం పనికి వెళ్తున్నా. ఆదివారం ఏం జరిగిందంటే, ఏందమ్మా పిల్లి ఎక్కినట్టు ఎక్కుతున్నా, అదనమాట. కారుకి అయితే వెళ్ళా పెద్దగంజం. సోమవారం ఏం జరిగింది తెలుసా? ఇట్రా 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 లాగు. బాబు కొంచెం ఎరక్కాను. నువ్వు మొక్క వరలు కొడతావుండు. ఆ విధంగా పనికైతే వెళ్ళా. హలో, దడిరిగిపోయింది ఝాన్సీ. వాస్తవంగా నిన్న సోమవారం ఫంక్షన్ ఉందండి. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది అన్నప్రాసన అయితే అక్కడికి ఇన్వైట్ చేశాడు అనమాట. మధ్యాహ్నం వరకు అక్కడున్నా. ఇంకా మన కుర్రోళ్ళు ఉన్నారు కదా, పనిచేసే కుర్రోళ్ళు, వాళ్ళు మా ఊర్లోనే కోసారు చెట్లు. వాళ్ళని కూడా తీసుకు ఇంటికి వచ్చి పాపం వాళ్ళు ఫ్రెష్ చేసుకుని, అదే ఫ్రెష్ అయిన తర్వాత అయితే అక్కడికి తీసుకెళ్ళి భోజనం చేసి వచ్చిన తర్వాత నేను పనికి వెళ్ళలేదు కదా. వాళ్ళు అన్నారు మధ్యాహ్నం నుంచి రాగురు ఏం చేస్తాం మధ్యాహ్నం నుంచి అంటే, మధ్యాహ్నం అయిపోయింది కదా, మీరు ఉదయం నుంచి చేస్తున్నారు, ఎంతగా ఇస్తానులే రావయ్యా బాబు, ఖాళీ ఏం చేస్తాం అనే వాళ్ళకి ఫంక్షన్ అయిపోయిన కాడ నుంచి వెళ్ళి చూసారు కదా, ట్రాక్టర్తో లాగించడం అవన్నీ చేసి వచ్చాం. ఈరోజు అయితే మళ్ళీ వర్క్ గణపవరంలోనే. వాళ్ళు అయితే వస్తున్నారు. వీళ్ళైతే మనకి పెద్ద పనే పెట్టారు అనమాట. నీళ్ళు తేవాలి, మాడబెట్టు, అలవాటేగా నీకు. అన్నాలు కూరలు మాడబెడతాం. బకెట్ వేసి ఇంట్లోకి వెళ్తున్నాం. సంగతి పెళ్ళి మనం మంచిగా వెళ్ళిపోం. పనికి వెళ్తున్న కాడ నుంచి మంచిగా తేట్లా. పిల్లలు సైకిల్ వేసుకెళ్తారు, మీరు సైకిల్ వేసుకెళ్ళి డబ్బాలతో కొట్టుకొచ్చుకుంటున్నారు. అది విషయం. మంచిగా అయితే తేవాలి. మంచు వచ్చేసిందండి ఫుల్గా పొద్దున్నే. మా బావ షాప్ పొద్దునే తీసాడే. మా నాన్న చూపిస్తాను ఆగండి. మా అమ్మగాడు వచ్చింది పనికి వెళ్ళి, ఇది ఆగిపోయింది. గుడ్ మార్నింగ్ టు యూ. ముందుకు రా, వెలుగులోకి రా మిత్రమా. వెళ్తున్నావు పనికి? లైట్ వేసుకోవచ్చుగా. అయితే బాగా కాంతివంతమైన లైట్ ఒకటి వేసుకుంటే తెల్లగా వెలిగిద్దిగా. మాడిపోయినాయా? సాయంత్రం తెస్తా నాకు పెద్ద బల్బు ఒకటి చూసి. మీ నాన్నగారు ఏడి అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్సా? అబ్బో, అప్పుడే ముసలాడు అయిపోయావు ఒకరు. ఇంకా ఉంది ముసలాడు, 50 సంవత్సరాలు.
50. 50. మహేష్ బాబుకి కూడా 50. ఎట్టడాడు వాళ్ళంటే మిల్క్ బాయ్ కదా ఆయన. అవునా? మనకి ఎంత ఉండేది అట్ట. మంచిది. ఇదిగోండి మా అమ్మ అయితే పనికి వెళ్ళింది, ఒక నెల రోజులు అవుతుంది దగ్గరగా వచ్చిందనమాట. అడుగుతున్నారు కదా చూపించమని, అది సంగతి. మళ్ళీ ఝాన్సీ వాళ్ళతో పాటు వచ్చిన కాడ నుంచి పచ్చిమిరకాయకి వెళ్తుంది. కానీ ఎన్ని గంటలకు ఆట? 8 గంటలకా? పప్పాయి పండించా? ఏంది? ఏ కాయ? ఏది దీనికా? ఓయ్ కాయలు కాపించా ఒకరోడు. ఆ చెట్టా? నిజంగా చిన్న చెట్టుకే వచ్చినాయి కాయలు. ఇదిగోండి మా చెట్టుకి అయితే కాసిన పప్పాయ చాలా కాసినాయిలేండి. కొన్ని ఏమో గుండ్రంగా ఉంటాయి ఇట్లా, కొన్ని ఏమో బారుకుంటాయి. ఇదిగో పోయినసారి గుండ్రమా? చూపిస్తా. నాకైతే అంటే పోయినసారి చిన్న మొక్కలు అప్పుడు చూపించాను కదండి, మా నాన్నగారు భయంకరమైన తోట పెట్టాడని. నిజంగానే అబ్బో ఇదిగోండి ఇవన్నీ మొక్కలు, వంకాయ మొక్కలు. అబ్బో ఇదిగోండి చిన్న చెట్టే కదా ఇది. చిన్న చెట్టుకే కాయలు వచ్చి నా హైట్, అంటే నా హైట్ కంటే ఎక్కువ ఉందిలేండి చాలా. అది విషయం. ఇంతకంటే చిన్న చెట్టు అక్కడ ఉంది, దానికి వస్తున్నాయి. నుంచి వెళ్తా. మొత్తానికి సాధించాడు, ఏదో మొక్కలు అయితే వచ్చినాయి. ఇదిగోండి సీతారాంతం చెట్టు, దీనికి కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటాడండి, లాస్ట్ టైం చూసారు కదా మీరు. అది సంగతి, ఆ పని చేసాడు. ఏంది ఎంత పెద్దగా ఉండే వంకాయలు? ఎంత ఉండే ఏందంట వంకాయలు? ఎక్కువ తిని పెదగలేదా? వీళ్ళు ఏడ తింటారు ఇంతలా వంకాయలు? తినలేరు. బాయ్ బాయ్, జాగ్రత్త. వెళ్తున్నా, పనికి టైం అవుతుంది, కుర్రలు వచ్చేస్తారు. అన్నం కాదు టిఫిన్, అన్నం మొత్తం వాళ్ళే. ఇదిగోండి మా పంపు, స్వచ్ఛమైన మంచినీళ్ళ పంపు అన్నమాట. ఇదంతా మా కుర్రోళ్ళ క్రీడా ప్రాంగణం. ఇప్పుడు ఆడతలేదులేండి, ఎవరు పని మీద వెళ్ళిపోయారు. పక్కన ఇటు నుంచి అటు నుంచి 2 ఊర్లు కొట్టుకెళ్తారండి పంపులో. కొంతమంది ఏమో మినరల్ వాటర్ పోయించుకుంటారు, బండి వస్తుంది. మేమైతే మ్యాక్సిమం వీటినే వాడతాం. వెళ్తున్నాగా ఇదిగోండి. నేను వచ్చే వరకు ఝాన్సీ అయితే తుర్రు అని వెళ్ళిపోయింది. పాపం చూడకూడదు, చూడలేదు ఝాన్సీ. నేను ఆటో ఎక్కి అట్లా వస్తున్నాను, ఆటో వెళ్ళిపోయింది అనమాట. ఈ తాలింపు వేసింది మేమే వేసుకెళ్ళింది. ఈ తాలింపు ఆగలేదుగా అమ్మాయి. లేపాలి కదా దీన్ని.
మీరు కానివ్వండి స్కూల్ వెళ్ళిపో. ఏం పచ్చిది పప్పా? పచ్చడి వేసుకుందా? సరే వెళ్ళండి వెళ్ళండి, కానివ్వండి ఫాస్ట్ కానివ్వండి. ఇల్లు మొత్తం నీట్గా ఉంది. ప్రతిరోజు అట్లాగే ఉండాలి. కాలింది. పెట్టా నీకు అన్నం పెట్టనా? అన్నం ఏంది? ఎంత? 500 200 అమ్మలేదు. అవునా? 50 కూడా లేదు. 20 10. మరి ఇంకెందుకు నాకు ఫోన్ చేసి పెదమాయ కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కుంటాం, ఫోన్పే చేయమంటున్నారు. ఎన్ని డబ్బులు ఉంటే కొనుక్కోండి. వీటికి రావు, చిన్నవి. అవును, ఇప్పుడు పెద్ద చాక్లెట్ ఉందనుకో, పెద్ద డబ్బులు ఎత్తుకెళ్ళండి. చిన్న చిన్న చాక్లెట్లు ఉంటాయే, వాటికి ఇచ్చిన డబ్బులు ఇవ్వండి. ఇది తీసుకోడు. తీసుకోడు. డూప్లికేటా? అన్నం మాడబెట్టారు మళ్ళీ. అదే ఎందుకని అంటున్నా. ఈ డబ్బులు అంటే నిజమైనవి అయితే పని చేస్తాం వెళ్ళిపోతుంది. వచ్చేసరికి మాడిపోతుంది. అది మాడిపోయినాక అమ్మ నన్ను గ్యాస్ వాళ్ళు తర్వాత తింటారు. తిను. ఇక కావాలా? నాకు వద్దులేమ్మా, మీరే కొనుక్కోండి. నన్ను మాత్రం డబ్బులు అడగొద్దేక, వాటితో కొనుక్కోండి. టైం ఎంత తెలుసుకా? టైం 9 అయింది. సితార వచ్చి తెలిపండి, మీరు వెళ్ళండి. ఇగో కొనుక్కో. డూప్లికేటా? ఎందుకు డూప్లికేట్? ఇదిగో దీని మీద 500 వేసింది చూడు. దీని మీద 20 ఉంది. ఇదిగో 10 ఉంది, 200 ఉంది. ఇక డబ్బులు అడగొద్దు మీరు, ఎవరు గొడపండి. కానీ నాకు టైం అవుతుంది, వెళ్ళిపోతా. బ్యాగులు జాగ్రత్త చేసుకోవాలి సరే, చినిగిపోతే మన పెద్ద బ్యాగులు కొనలేము. రేపు ఆ బ్యాగులు ఉతికి తీసుకెళ్ళమ్మా. అమ్మ ఉతికి తీసుకెళ్ళు. మొత్తం చనిపోయిందా? మొత్తం చనిపోయిందా? బుక్స్ తీసుకెళ్ళు, వదిలేసి దీన్ని. బుక్స్ నీకు కావాల్సిన వరకు తీసుకెళ్ళు. బాగాలేదు బ్యాగ్ అది. ఏం సిరి అంత దారుణం చనిపోయిందా బ్యాగ్? మంచి సత్తి బుక్స్ తీ. రేపు ఆ బ్యాగులు 2 ఉతికిద్దులే అమ్మ. నేను బాక్స్ తీసుకొస్తాను. ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. టాబ్లెట్ వేసుకున్నాం అసలు. సితార టాబ్లెట్లు మింగట్లేదండి, ఊసేస్తుంది. తీసురా. టైం 9 దాటిద్దమ్మా. అందుకని టాబ్లెట్లు ఇదిగో ఈ గ్లాసులో కొంచెం వాటర్ వేసి తీయాల్సి వస్తుంది అనమాట. ఏది పంచదార వేసి చేసారులే దాన్ని. ఎట్టుంది? వేసుకుంటావు ఏనా? వదిలే పాడు వేస్తానా? ఇంకో అయిపోయిందా? గిల్లుకోవాక చేతులు పెట్టి. ఏంది తగ్గుతున్నాయి, నువ్వు మళ్ళీ పాడు చేసుకోవద్దు మొఖాన్ని. ఎత్తుకెళ్ళి గ్లాసులు ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాలండి. ఇక